ఈ ఆడవాళ్ళు ఉన్నారే, చూసావంటే ఇంకా ఎక్కువగా ఏడుస్తారు. చూడు తను. అభి నేనేమి చూడను అభి, అలాగే నేనేమి వినాలనుకోవడం లేదు. పోనీలే, మంచిదే. ఏమన్నా నువ్వు? లేదు, అది బాలేదు కదా. ఇది చూడడం వినడం సరే, కానీ ఇలా ఒంటరిగా ఏడవడం ఆరోగ్యానికి మంచిది కాదు తను. ఇలా చేయొద్దు తను. నువ్వు ఒంటరి మనిషి ఒంటరిగానే ఏడవాలి కదా, కానీ నీకేం నష్టం? నువ్వు ప్రజ్ఞ గురించే కదా ఆలోచిస్తావు. తనకేమో కేవలం డబ్బు కావాలంతే. నేను నీకొక విషయం చెప్తున్నాను అభి, నేను నాకంటే ఎక్కువగా నా బిడ్డ గురించి ఆలోచిస్తున్నాను. నేను ఒక్కసారి ఆ ప్రజ్ఞ మొండితన ముందు ఓటమిని అంగీకరిస్తాను. నేను నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పొచ్చు, కానీ ఎప్పుడైతే నేను ఈ బిడ్డ గురించి ఆలోచిస్తానో అప్పుడు నేను కంగారు పడిపోతున్నాను. ప్రజ్ఞ ఇప్పటికీ వీడిని నానా రకాలుగా మాట్లాడుతుంది. ఇక తర్వాత ప్రపంచం తనని ఎన్ని మాటలంటుందో, ఏ పేరుతో పిలుస్తుందో, అక్రమ సంతానమని ఎన్నెన్ని మాటలు అంటారో, సొసైటీ నుండి బయటకు పంపించేస్తారు. ఒక రాక్ స్టార్ బిడ్డ ఎండు తన తలరాత ఇంత దారుణంగా ఉంటుందా అభి? అభి, ప్రజ్ఞకి దీని గురించి ఆలోచన లేదు. నువ్వు తనని చూసుకుంటావు కదా, మోహన్ చాటేవు కదా. ఇది నీ రక్తం అభి, తను నీ బిడ్డ. ఒకవేళ మనకి పెళ్లి జరగలేదంటే నేను ముందే చెప్తున్నాను, నేను దూరంగా వెళ్లి ప్రాణాలు తీసుకుంటాను. తను నేను డిసైడ్ చేసుకున్నాను. నేను ప్రజ్ఞకి డివోర్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ నువ్వు తర్వాత చేయొచ్చు. ముందు పనిచేయి నువ్వు నన్ను. ఈరోజు నేను ప్రజ్ఞతో ఏదో రెస్టారెంట్లో డిన్నర్ చేయడానికి వెళ్తున్నాను. ఎవరో ప్రొడ్యూసర్తో మీటింగ్ ఉంది. అక్కడే నేను ఈ డివోర్స్ గురించి కూడా మాట్లాడతాను. అభి, నీకు తెలుసా, నువ్వు చాలా మంచి హస్బెండ్ అవుతావు, అలా ఒక మంచి నాన్నవి కూడా. నాకు తెలుసు నువ్వు నేను చెప్పింది వింటావని. ఖచ్చితంగా ముందే నేను అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాను. వెయిట్. అభి, ఇదిగో డివోర్స్ పేపర్స్. నువ్వు వీటి మీద ప్రెగ్నెన్సీ సంతకాలు తీసుకున్నావంటే తను నీకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. ప్రేమంటే ఒక పిచ్చితనం.